లైనింగ్ ఒక వైపు అయితే బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, మరొక వైపు అయితే హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలండి. ఈ హ్యాండ్స్ని అయితే నేను నార్మల్గా కట్ చేసుకుంటున్నాను. అది బ్లౌజ్కి ఎలా ఉన్నాయో అలాగే కట్ చేస్తున్నానండి. హ్యాండ్స్ లోతు అయితే తీసేసుకుంటున్నాను. ముప్పావు ఇంచు లోపలికి పెట్టేశాను. కట్ చేసుకున్నాక ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. లైనింగ్ ఓపెన్స్ రెండు ఇప్పుడు దాకా మనకు ఆపోజిట్ ఉన్నాయి కదా, ఇప్పుడు మన వైపుకి అనేది వేసుకోవాలండి. క్రాస్ కటింగ్ కాబట్టి ఇలాగా క్రాస్గా వేసేసుకుంటున్నాను. అక్కడ ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా వేసుకుంటే క్రాస్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు లైనింగ్ బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగైతే గీసేసుకుందాము. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ చంక కాడ రన్నర్ తోటి ఇలాగా రన్ చేసుకున్నామంటే ముద్ర పడుతుంది. దాని మీద అలాగా మార్క్ చేసుకుందాం. ఇప్పుడు దాన్ని తీసేసి కింద నుంచి 2 ఇంచెస్ అటు ఇటు అనేది పైకి మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఇటు సైడ్ 1 ఇంచ్, ఇటు సైడ్ 1/2 ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకోవాలండి. డాట్ కోసం 2.5, అక్కడి నుంచి 2 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను. కిందకైతే 1/2 ఇంచ్ పెట్టేశాను. అక్కడి నుంచి అలాగైతే మార్కుల్ని కలిపేశాను. అక్కడైతే 1 ఇంచ్ అవతలకు పెట్టేశానండి లైను. ఇప్పుడు చంక నుంచి ఆ లైన్కి ఆ మార్క్కి అలాగ లైన్ గీసుకునేవాళ్ళి. ఇప్పుడు చంక లోతు అనేది తీసుకున్నాను, ఫ్రంట్ లోతు. నెక్ కోసం నేను 5.35 ఇంచులు తీసుకున్నానండి. కొంచెం లోపలికైతే లైన్ మార్క్ చేసుకొని రౌండ్ షేప్ ఇచ్చుకున్నాను. ఇప్పుడు ఆ సెంటర్కి అయితే మార్క్ చేసుకొని డాట్ లెంత్కు మార్క్ చేస్తున్నాను 2.5. యాజ్ టీజ్గా గుర్తుపెట్టుకోవచ్చు, లేదంటే సగం చేసేసైనా ఇట్లాగా డాట్స్ని అయితే గుర్తుపెట్టుకోవచ్చండి. అంతే, ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది, కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కోసము వాళ్ళు చెప్పినట్లుగానే కట్ చేసేద్దామండి. బ్యాక్ పార్ట్ తీసుకొని క్రాస్ బెల్ట్ పొడవునైతే అలా కొలుచుకోవాలి. ఒక సైడ్ ఏమో 3.5, 4 ఇంచెస్ మార్క్ చేసుకొని 2.5, అటు సైడ్ ఏమో 3 ఇంచెస్. ఆ మార్క్ తోటి క్రాస్ బెల్ట్ని అయితే కట్ చేసేసాను. అంతేనండి, నడుము లూజ్ ప్రకారము బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇలాగైతే నేను ఎప్పుడు కట్ చేయలేదండి. ఎలా వస్తుందో చూద్దామని కట్ చేసి చూపిస్తున్నాను. ఇది స్టిచ్ చేసుకున్న తర్వాత నేను కూడా కస్టమర్స్కి ఇలాగే స్టిచ్ చేస్తాను.